హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆసరా పెన్షన్స్ డేట్ రిలీజ్ చేసే డేట్ అయితే దగ్గరికి వస్తుందండి. పెన్షన్స్ అన్నీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల మాత్రం ఆసరా పెన్షన్స్ ఎంత ఇస్తారని చాలామంది అడుగుతున్నారండి. ఇంకా కొంతమంది మాత్రం తెలియదు, మన వీడియో చూడని వాళ్ళందరూ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చూస్తారు కదండి. వాళ్ళల్లో కొంతమంది నన్ను అడుగుతున్నారు ఈ నెల పెన్షన్స్ ఎంత ఇస్తారని. ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో పెట్టానండి. ఇకపోతే కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, పాత వారికి కానీ కొత్త వారికి కానీ కొత్త పెన్షన్స్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారని కూడా అడుగుతున్నారు చాలామంది. వాళ్ళందరి కోసం వీడియో అయితే చేస్తున్నానండి. కొత్త ఆసరా పెన్షన్స్ అంటే ఆసరా పెన్షన్స్ని చేయూత పెన్షన్స్ ఆ నేమ్ కింద కన్వర్ట్ చేశారు కదండి. ఆ పెన్షన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఇచ్చే పెంచిన కొత్త పెన్షన్స్ అన్నీ కూడా ఏప్రిల్ 15వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారంటండి. మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కొత్త బడ్జెట్లో దీనికోసం కొంత బడ్జెట్ని అయితే కేటాయించబోతున్నారు. మార్చి నెల బడ్జెట్లో రిలీజ్ చేయబోతున్నారండి. ఇక కాకపోతే ఈ మధ్యలో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి పెన్షన్స్ చేయూత పథకం కొత్తది కాబట్టి కంపల్సరీగా ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ సమయంలో కంపల్సరీగా కొత్త పథకాలు ఏమీ కూడా శాంక్షన్ చేయనివ్వరండి. ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తుంది. ఎలక్షన్ కమిషనర్ అయితే ఒప్పుకోరు, దీనికి ఆమోదించరండి. కొత్త పథకాలకైతే మనకి ఈ పథకం అయితే ఈ చేయూత పథకం అయితే కంపల్సరీగా మనకి కొత్త వారికి కానీ పాత వారికి కానీ పెన్షన్స్ అన్నీ కూడా మనకి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి రిలీజ్ అవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. కాకపోతే పాత వారికి ఇంకెప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి అని అడుగుతున్నారు కదా. పాత వారికి మాత్రం 18వ తారీఖు రిలీజ్ అవుతాయండి. మనకి అప్డేట్ అవుతాయి ఈ పెన్షన్స్ అన్నీ కూడాను పాత వారికి. అంటే పాత పెన్షన్లేనండి, పెంచినవి అయితే కాదు. యథావిధిగా ఎప్పుడు ఇచ్చేలాగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన విధంగానే 2016, 4016 ఇచ్చేది. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. కంపల్సరీగా మీకైతే పెన్షన్ పడిన తర్వాత మీకు 2016 ఇస్తున్నారు కదండి, ఆ 16 రూపాయలతో సహా మీరు విత్డ్రా చేసుకోండి. వాళ్ళు ఇవ్వనంటే కూడా ఊరుకోవద్దు, కంపల్సరీగా మీకు ఇవ్వాల్సిన రూల్ ఉంది. కంపల్సరీ ఇవ్వాల్సిందేనండి మీకు, అవైతే తీసుకోండి. మరి కొంతమంది అయితే నాకు మెసేజ్ చేశారండి, మాకు ఇన్సూరెన్స్ కింద 100 రూపాయలు అయితే కట్ చేస్తున్నారు, అలా ఎందుకు కట్ చేస్తున్నారని అడిగారండి చాలామంది నన్ను. అలా కట్ చేయడానికి ఎటువంటి రూల్స్ లేవండి, అట్లా ఒప్పుకోవద్దు. మీరు కూడా మీకు బలవంతంగా ఏ పథకం కింద డబ్బులు కట్ చేసి ఇచ్చినా మీరు ఊరుకోవద్దు. ఆ పథకం మీరు అంగీకరిస్తే తప్ప దానికి మీ ఇష్టం లేకుండా ఏ ఒక్క రూపాయి కట్ చేసినా కానీ మీరు అంగీకరించద్దండి. అది ఇష్టపూర్వకంగా మీరు ఏ పథకానికైనా సరే మేము ఈ స్కీమ్ కడతాము అని చెప్పేసి మీరు ఇష్టపడి మీరు కడితే తప్ప ఇన్సూరెన్స్ అయినా ఏదైనా సరే దాని మీ ఇష్టం లేకుండా కట్టించుకునే అధికారం అయితే ఎవరికి ఉండదండి. ఎందుకంటే అది రూల్స్ అయితే లేవు, బలవంతంగా కట్టించుకోవడానికి ఎటువంటి రూల్స్ లేవు. గవర్నమెంట్ వారు కూడా ఎటువంటి విధంగా ఇన్సూరెన్స్ కట్ చేయడానికి ఎటువంటి రూల్స్ అయితే పెట్టలేదు. మీకు ఇష్టం లేకుండా ఏ పథకం కూడా కట్టించుకున్నా కంపల్సరీగా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా కనుక బలవంతంగా కట్టమని అడిగితే కనుక కంప్లైంట్ చేయొచ్చండి వాటి మీద కూడా. ఇదండి ఈరోజు వీడియో. పాత వారికి కానీ కొత్త వారికి కానీ పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవి. కొత్త పెన్షన్స్ అన్నీ కూడా ఏప్రిల్ 15వ తారీఖున రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పాత వారందరికీ కూడా ఇక యథావిధిగా ఎప్పటిలాగానే 18వ తారీఖు అయితే పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయండి. మనకి అప్డేట్ అయిన వెంటనే పడవండి. 23, 24 తారీఖుల నుంచి స్టార్ట్ అవుతాయి మనకి పేమెంట్స్ అయితే. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు మీ వల్ల. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వల్ల కూడా చాలామంది దగ్గరికి వీడియో అయితే వెళ్తుందండి. దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.